టెక్నాలజీలో ఇండియా మరో మైలురాయికి చేరుకుంది. వందల అడుగులు ఎగిరే ఎయిర్ టాక్సీల విషయంలో చైనా ప్రయోగాలు సాగుతున్న వేళ మన భారతీయ యువత వినూత్న ఆలోచనతో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు వందల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్ల బదులు వందల అడుగుల ఎత్తులో ఎగిరే ఎయిర్ టాక్సీలను రాబోతున్నాయి. గుంటూరుకు చెందిన యువకుడి ఓ ఆలోచనతో ఎయిర్ టాక్సీలు రూపుదిద్దుకుంటున్నాయి. భారత యువ ఇంజనీర్ల ఆధ్వర్యంలో అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు సరికొత్త ప్రయోగాలు చేశారు. అందులో నుండి వచ్చింది ఈ ఆలోచన, ఈ ఎయిర్ టాక్సీ టెక్నాలజీ. అయితే గుంటూరుకు చెందిన చావా అభిరామ్ ఇంజనీరింగ్ గుంటూరులోని చదివి విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ రోబోటిక్స్ నేర్చుకున్నాడు. అక్కడే కొంతకాలం పనిచేసి ఇండియాకి తిరిగి వచ్చి మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను ఏర్పాటు చేసి సరికొత్త టెక్నాలజీతో ఎయిర్ టాక్సీలను రూపొందించారు. పైలట్ లేకుండా గ్రౌండ్ లెవెల్ నుండి ఆపరేట్ చేస్తూ ఎయిర్ టాక్సీని విజయవంతంగా ప్రయోగించారు. పైలట్ సీటుతో కలిపి 3 సీట్లతో ఉండేలా 2 ఎయిర్ టాక్సీలను రూపొందించారు. 2 సీట్లతో కూడిన ఎయిర్ టాక్సీకి V2 అని పేరు పెట్టారు. ఇది విజయవంతం అవడంతో 3 సీట్లతో కూడిన X4ను రూపొందించేందుకు పనిలో పడ్డారు. మరొక నెల రోజుల్లో దీనిని రూపొందించనున్నారు. V2 రకం గరిష్టంగా 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 1000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. X4 టాక్సీ 300 కిలోమీటర్ల దూరాన్ని 20,000 అడుగుల ఎత్తులో 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక V2 మోడల్ ధర 2 కోట్లు, X4 ధర 8 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎయిర్ టాక్సీలు పూర్తిగా బ్యాటరీ సహాయంతో నడుస్తాయి. అయితే ఆకాశ మార్గంలో దూరం తక్కువగా ఉండటంతో రేటు తక్కువగా అవకాశం ఉందన్నారు అభిరామ్. బెంగళూరు, చెన్నై తదితర నగరాలలో కూడా ఎయిర్ టాక్సీ ప్రయోగాలు చేస్తున్నారు. ఎయిర్ టాక్సీ పాలసీ ఇంకా డ్రాఫ్టింగ్ స్టేజ్లోనే ఉంది. డీజీసీఏ అప్రూవల్స్ వచ్చే నాటికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మ్యాగ్నమ్ వింగ్స్ ద్వారా ఎయిర్ టాక్సీ సేవలే అందుబాటులోకి తేవడమే కాదు, వాటిని విక్రయిస్తామని అభిరామ్ తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ఇండియా టెక్నాలజీ కూడా చాలా వరకు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా గుంటూరుకి సంబంధించినటువంటి కొంతమంది ఇంజనీర్లు ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. బిజీ లైఫ్లో ట్రాఫిక్లో ఉండేటటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లేదు. గంటల తరబడి ట్రాఫిక్లో ప్రయాణం చేసేటటువంటి ఏదైతే ప్రయాణానికి రానున్న రోజుల్లో స్వస్తి పలికేటటువంటి ఒక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే మ్యాగ్నమ్ వింగ్స్ అనేటటువంటి ఒక టెక్నాలజీతో క్రియేట్ చేసినటువంటి ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ కాదు, ఇదంతా కూడా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనే విధంగా కింద ప్రయాణం చేసి అలసిపోతున్నటువంటి ప్రయాణాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ. దీనిని అసలు ఏ విధంగా రూపొందించారు ఏంటనేది దీనికి సంబంధించి ఇదంతా కూడా మనం ఒక విజువల్స్లో చూడొచ్చు. ఇది రానున్న రోజుల్లో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి అతి తక్కువ సమయంలో వెళ్ళే విధంగా దీనిని రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి అసలు ఏ విధంగా దీనిని ఒక క్రియేటివ్గా దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ ఐడియా ఎలా వచ్చింది అనేది మాట్లాడదాం. భారతదేశంలో నేను ముఖ్యంగా 2 సమస్యలు చూశానండి. ఒకటి, పెరుగుతున్న నగర జనాభా ప్రకారం ట్రాఫిక్ సమస్య అనేది బాగా పెరుగుతుంది. అలానే ట్రాఫిక్ సమయం మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి నగరంలో చాలా సమయం పడుతుంది. అండ్ అలానే మనకి టైర్ 2, టైర్ 3 సిటీస్ లైక్ గుంటూరు లాని ఇట్లాంటి సిటీస్లో టౌన్స్లో మనకి కనెక్టివిటీ పెద్దగా లేదు. ఈ 2 సమస్యల్ని మేము పరిష్కరించడానికి మేము 2 రకాల వాహనాలు తీసుకొచ్చాము. ఇది మొదటి వాహనం, దీని పేరు V2. ఇది వచ్చేసరికి బిల్డింగ్స్ మీద దిగటానికి లైక్ కార్ గరాజ్లో పెట్టుకోవడానికి వీటికి అనుగుణంగా 40 కిలోమీటర్ల రేంజ్ తోటి 100 kmph స్పీడ్ తోటి తీసుకొచ్చామండి. ఇది ఎయిర్పోర్ట్ అనుసంధానానికి, నగరంలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళటానికి, లైక్ ఒక మన పర్సనల్ 2 వీలర్ లాగా 4 నుంచి ఒక చోటికి ఇదే అయితే 1500 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళగలం. ఇది మేము ఇంకొక నెలలో అన్వీల్ చేయబోతున్నాం. ఒక రకంగా చూస్తే ఇప్పుడు మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం సార్. 1.5 అవర్ 1 అవర్ అంటే వెళ్ళేటటువంటి స్పీడ్ని బట్టి ఇప్పుడు దీంట్లో వెళ్తే ఎంత స్పీడ్లో వెళ్ళగలం, ఎంత సమయం టేక్ ఓవర్? మేము కొంచెం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అయ్యే థింగ్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే మనం గంట అనుకుని బయలుదేరుతాము,
అది వెళ్ళి గంటన్నర 2 గంటలు కొంచెం 2.5 గంటలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. అదే ఇది కనుక యూజ్ చేసి V2 వెహికల్ కనుక యూజ్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్‌కి 20 మినిట్స్‌లో చేరుకోగలమండి. అలానే అమరావతి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి కానీ, లేకపోతే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీ లోపలికి కానీ, అదైతే 10 నిమిషాల్లో చేరుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఏరియల్ డిస్టెన్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటదండి గ్రౌండ్ డిస్టెన్స్‌తో పోలిస్తే. మనకి ఔటర్ రింగ్ రోడ్‌లో చుట్టూ తిరిగి వెళ్ళటానికి దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు వచ్చినట్టయితే, మనకి ఏరియల్ డిస్టెన్స్‌లో 10 కిలోమీటర్లు వస్తదండి. సో, దానివల్ల ఏముందంటే 10 నిమిషాల్లో మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీ లోపలికెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ V2లో ఎంతమంది ప్రయాణం చేయొచ్చండి? ఇది ఇద్దరు ప్రయాణం చేయొచ్చండి. ఇది కంప్లీట్‌లీ ఆటోనమస్‌లీ ఆపరేటెడ్. గ్రౌండ్‌లో ఆపరేట్ చేస్తామండి. ఇది ప్రస్తుతానికి వర్షన్ 1 అండి. వర్షన్ 2 అనేది మేము ఇంకొన్ని నెలల్లోకి తీసుకొస్తున్నామండి. అది వచ్చరికి 1 పైలట్, ఇద్దరు కూర్చోవచ్చు. ఇద్దరు ప్యాసింజర్స్ కూర్చోవచ్చండి. ప్రస్తుతం ట్రయల్ రన్ పూర్తయిందా? ఎట్లా దీనికి ఏమన్నా పర్మిషన్ల కోసం అప్లై చేయడం జరిగిందా? ఎట్లా ఉంది? ఇది సక్సెస్‌ఫుల్లీ టెస్ట్ కంప్లీట్ అయిందండి. మేము కొన్ని గంటలు ఇది ఫ్లై చేసిన తర్వాత మాకు థియరిటికల్ రిజల్ట్స్ అండ్ మేము ఫ్లై చేసిన రిజల్ట్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో, అంటే టెక్నికల్ వాలిడేషన్ జరిగిపోయింది. ఇప్పుడు దానికి సెకండ్ వర్షన్ తీసుకొస్తున్నామండి. అంటే ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? మొదటగా పైలట్‌గా ఎక్కడన్నా ఏదన్నా టౌన్‌ని గాని, సిటీని గాని ఎంచుకోవడం జరిగిందా? ఇది ఇదొచ్చేసి రూల్స్ అనేది డ్రాఫ్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ ఎండ్‌కి వస్తదని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ అలానే ఇది ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ అనుసంధానానికి ఎయిర్ అంబులెన్స్ కింద వీటిని ఫస్ట్ ఉపయోగిస్తే ఉపయోగించొచ్చండి. అంటే దాని ఇప్పుడు తర్వాత సామాన్య ప్రజలకి దగ్గరలోకి వస్తది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీకి ఇండియాలో ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలనే విధంగా ఆలోచన చేస్తుంది. మీరు ఈ అంశాలని సీఎం దృష్టికి గానీ ఎట్లా ఏమైనా తీసుకెళ్లారా? ఎట్లాంటి పరిస్థితులు? మేము రీసెంట్‌గా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళామండి. మాకు ఆహ్, స్పందన బావుంది. అండ్ అలానే ఇంకొక లాంచ్‌కి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామండి. ఇప్పుడు ఈ V2 ఉంది కదా! మొత్తం టెక్నాలజీ అంతా ఎలక్ట్రికల్ టెక్నాలజీయా? ఫ్యూయల్ కూడా యూజింగ్ ఉందా? ఎట్లా దీన్ని ఆపరేటింగ్ ఎంత ఖర్చు అవుతుంది? అంటే మీకు మామూలుగా మనం ఆటోలు, రిక్షాలు గానీ, లేకపోతే కారు ఇట్లా చూసుకుంటే ఫ్యూయల్ చార్జెస్ 100, 200 అవుతాయి విజయవాడ వెళ్ళాలన్నా. లేకపోతే ఓన్ వెహికల్ అయితే 2,000, 3,000 అవుతాయి. దీనికి ఎట్లా చార్జెస్ ఏమన్నా మీరు కాలిక్యులేట్ చేసుకున్నారా? ఇంతింత అయితే అవుతుందని ఏదన్నా ఒక ఐడియాకొచ్చారా? ఉందండి. ఇదొచ్చేసరికి అప్రాక్సిమేట్‌లీ ప్రీమియం క్యాబ్ అయితే ఎంత కాస్ట్ అయితే నడుస్తదో సో, ఆల్మోస్ట్ అదే కాస్ట్‌లో మనకు వచ్చేస్తదండి. అండ్ ఇంకోటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి సిటీ లోపలికి అండ్ అలానే అమరావతి ఇందాక చెప్పినట్టు మన ఏరియల్ డిస్టెన్స్ చాలా తక్కువండి. సో, అక్కడ కొన్నిసార్లు క్యాబ్ కంటే తక్కువే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అంటే హైదరాబాదు మెయిన్ ఇప్పుడున్నటువంటి మనకి తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉంది హైదరాబాద్‌లో. అక్కడ ఎట్లా దీనికేమన్నా అక్కడ గవర్నమెంట్‌తో మాట్లాడటం గానీ, ఇదంతా పర్మిషన్ వచ్చిన తర్వాత ఏమన్నా మాట్లాడారా? ఇంకా లేదండి. ఇంకా మాట్లాడాలండి అక్కడ గవర్నమెంట్‌తోటి. ఇంకా ఇక్కడ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మేము ప్రస్తుతానికి మాట్లాడుతున్నాం. ఓకే. ఏంటి సార్ ఇప్పుడు ఈ దీంతో పాటు ఈ మరికొన్ని గూడా ఆపరేటింగ్‌కి దగ్గరలో రాబోతున్నాయి అంటున్నారు. అవేంటి? సో, అదొచ్చేసరికి ఇంకొక నెలలో మేము X4 అనే వెహికల్‌ని అన్వీల్ చేయడానికి రెడీగా ఉన్నామండి. అదొచ్చేసరికి 3 ప్యాసింజర్స్ అండి. 1 పైలట్, 2 ప్యాసింజర్స్ వరకు వెళ్ళొచ్చండి దాంతోటి. రానున్న రోజుల్లో 8 అంటే ఇంకోటి గూడా విన్నాం 8 ప్యాసింజర్స్ అంటే విత్ పైలట్‌తోనే. అదే ఆ ప్రాజెక్ట్ ఎక్కడ దాకా ఉంది? అది చిన్న వెర్షన్ రెడీ చేసామండి. చిన్న వెర్షన్ ఆల్మోస్ట్ ఫ్లై అవుతుంది అనుకున్న ప్రకారం. సో, ఫస్ట్ వచ్చరికి 1 పైలట్, 2 ప్యాసింజర్‌ది రెడీ చేసి అన్వీల్ చేసిన తర్వాత దాని తర్వాత 8 ప్యాసింజర్, 1 పైలట్ అని తీసుకొస్తామండి. అది కూడా మీరు ఐ థింక్ చూడొచ్చు. ఇక్కడే ఉందండి. అంటే మొత్తం ఈ టెక్నాలజీ అంతా గూడా ఎట్లా సార్ ఇండియాలోదే యూజ్ చేస్తున్నారా? లేకపోతే ఫారెన్ నుంచి ఏమన్నా ఇంపోర్టింగ్ ఉందా? ఎట్లా ఇదంతా గూడా? మేము ఒక్క మోటార్స్, చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ కొన్ని తప్పితే మిగతా ఎవ్రీథింగ్ కూడా మేము ఇక్కడే తయారు చేస్తామండి. అది మీరు కూడా మొత్తం కూడా చూడొచ్చు. ఇది మొత్తం కూడా కంప్లీట్‌లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ గుంటూరు. ఓకే. ఎట్లా ఇది కాస్ట్ గూడా 4 కోర్స్, 5 కోర్స్ ఎట్లా మీకు ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ ఉందా? లేకపోతే మీరే ఓన్‌గా ఇదంతా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని ఒక టెక్నాలజీని ప్రజల్లోకి రావాలనే విధంగా ఏమన్నా ఎళ్తున్న పరిస్థితి ఉందా? ఇది ఇంకా మేము బయటికి రాలేదండి. ప్రస్తుతానికి ఇప్పుడే బయటకొచ్చాం. టెస్ట్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయటకొస్తున్నాము. ఆహ్, అండ్ ఇది ఒక్కొక్క వెహికల్ మనకంత కాస్ట్ పడదండి. ఒక్కొక్క వెహికల్ మనకి ఇప్పుడు ఇది గనక V2 గనక చూసుకున్నట్టయితే మనకు కొంచెం తక్కువ పడతది. అదే X4 కనుక చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ పడతది. ఓకే. సో, ఇదొచ్చాక మన పర్సనల్ వెహికల్ కంటే మనకు ఒక ప్రీమియం వెహికల్ గనక ఎంతైతే కాస్ట్ ఉంటదో ఆల్మోస్ట్ అదే కాస్ట్‌లో మనం తీసుకోవచ్చండి ఇది పర్సనల్ వెహికల్ అనేది. ఓకే. అదే మనకి ఎయిర్‌క్రాఫ్ట్ లాంటి వెహికల్ అంటే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటదండి. బట్ స్టిల్ మనం దూర ప్రాంతాలకెళ్ళటానికి వీటన్నిటికి చాలా వీలుగా ఉంటది.
అంటే మీరు అంటే ఈ ఎట్లాగో అప్లికేషన్ పెట్టారు ఏవియేషన్‌కి వాటికి పర్మిషన్‌లు వచ్చాయి. ఈ హబ్బుల్లాగా ఎట్లా అన్నా ఇది స్టాప్ అవ్వాలంటే ఒక హబ్బులాగా ఉంటుందా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా కూడా ఎవరన్నా పర్చేజ్ చేసుకొని వాడుకునేటటువంటి టెక్నాలజీకి అందుబాటులో ఉంటుందా? ఎవరైనా పర్చేస్ చేసి వాడుకోవచ్చు. పర్సనల్ వెహికల్ లాగా వాడుకోవచ్చండి. అట్ ద సేమ్ టైమ్ ఎయిర్ టాక్సీ వచ్చరికి మేము హబ్ అండ్ స్పోక్ మెథడ్ లాగా తీసుకొస్తున్నామండి. సో, హబ్‌లో వచ్చేసరికేమో మనకి ఆహ్, V2s ఉంటాయి, X4s ఉంటాయి, X8s ఉంటాయి. సో, మల్టిపుల్ వెహికల్స్ ఉంటాయండి. వేరే స్పోక్ మెథడ్‌లోనేమో మనకి ఓన్లీ V2 ఒకటే ఉంటది. అంటే ఒక ఇల్లు గనుక మనం స్పోక్‌గా తీసుకుంటే ఇంటి దగ్గర నుంచి మనకు హబ్ దగ్గరకొస్తది. ఆ హబ్‌లో మనకు మల్టిపుల్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు కనుక దూరం వెళ్ళాలనుకుంటే దాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ని యూజ్ చేస్తారు. లేదా అక్కడ దిగేసి ఇంకో చోటకెళ్ళాలి అంటే V2s యూజ్ చేస్తారండి. ఇది ఈ మొత్తం మీరు ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా గుంటూరుకి సంబంధించినటువంటి మీ టీమ్‌తోనే నడుస్తున్నారా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా ఉందా? మీకు ఎట్లా టీమ్ సపోర్ట్ ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది? అంటే మీ ఐడియాకి తగినట్టు వాళ్ళు కూడా రావాలి కదా! ఎట్లా వచ్చారు అలా? బేసిక్‌గా నేను చదువుకునేటప్పుడు నేర్చుకున్న థింగ్స్ అన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశానండి. మన భారతదేశానికొచ్చి. సో, అలా మాకు టీమ్ అనేది ఫస్ట్ కొంత టీమ్ వరకు మేము బయట నుంచి తీసుకొని అందరిని ట్రైన్ చేసి, ఇప్పుడేంటంటే అదే మల్టిప్లికేషన్ లాగా వాళ్ళే ట్రైన్ చేసేసుకుంటారు. వాళ్ళే తీసుకుంటున్నారండి. ఓకే. అట్లా ముందుకెళ్తుంది. అలా ఇప్పుడు ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎన్ని రెడీ అవుతున్నాయి సార్? ఇప్పుడు X4 ఒకటి రెడీ అవుతుందండి. అది ఇందాక చెప్పినట్టు ఇంకొక నెల రోజుల్లో అది అన్వీల్ చేయడానికి వీటిలు ఇప్పుడు ఒకటి కాకుండా ఇంక మిగిలినవి కూడా అందుబాటులో ఉన్నాయా? ఇంకొక వెర్షన్ తీసుకొస్తున్నామండి. ఒక పైలట్ అండ్ ఇద్దరు ప్యాసింజర్ వెర్షన్ తీసుకొస్తున్నామండి. అది కూడా ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్‌లో వచ్చేస్తాను. ఇది ప్రధానంగా కూడా ఈ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి అంశంలో ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ అనే విధంగా చెప్పొచ్చు. దీన్ని V2 అంటే దీని టెక్నాలజీ V2గా వాళ్ళు నామకరణం చేశారు. దీంతో అంటే ఇండివిడ్యువల్‌గా ట్రావెల్ చేయొచ్చు. లేకపోతే ఒక హబ్బు కింద అంటే వీళ్ళు ఏర్పాటు చేసే హబ్బుల దగ్గర నుంచి ఇంకో హబ్బుకి వెళ్ళటానికి కూడా ఈజీ టెక్నాలజీలో అందుబాటులో తెచ్చే విధంగా కూడా దీన్ని రూపొందిస్తున్నట్టు చెప్తున్నారు. ఏదైతే ఏవియేషన్‌కి సంబంధించి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్‌లు ఏవైతే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక 1½ ఇయర్‌లోనే ఇదంతా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా క్లియర్‌గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మాత్రం ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఏదో యూట్యూబ్ వీడియోల్లో గానీ, ఎక్కడో జపాన్‌లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు చూస్తా ఉంటాం ఇట్లా ఎయిర్‌లో వెళ్ళేవి. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్‌గా జరిగేటటువంటి పరిస్థితి కాకపోయినా అదంతా కూడా ఒక కంప్యూటర్ టెక్నాలజీలో రూపొందించినవే. కానీ కంపల్సరీగా ఇండియాలో మన కళ్ళ ముందు రానున్న రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్‌పోర్ట్ అనేది కూడా అందుబాటులోకి రావటానికి కూడా చావా అభిరామ్ అనేది కృషి చేస్తున్నారు. వాళ్ళ టీమ్ అంతా కూడా కలిసికట్టుగా వీటన్నిటిని రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామాన్ జయదేవ్‌తో సాయి శంకర్, గుంటూరు నుంచి.